డియర్ స్టూడెంట్స్ మరియు వర్కింగ్ అకౌంటెంట్స్, నా యొక్క స్మార్ట్ టాలీ ప్రైమ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నా పేరు బాబురావు. మనం ఇప్పుడు టాలీ ప్రైమ్ రిలీజ్ 3.0 ప్లస్ టాలీ ప్రైమ్ రిలీజ్ 3.0.1 రెండు దాదాపు ఒకటే. వీటి యొక్క ప్రత్యేకమైనటువంటి స్పెషల్ ఫీచర్స్ని నేర్చుకుంటున్నాం. దాంట్లో నేను ఆల్రెడీ 3 వీడియోలు ఫస్ట్ వచ్చి కొన్ని ఫీచర్స్ నేర్చుకున్నాం. దాని తర్వాత క్వార్టర్ 2 అండ్ క్వార్టర్ 3లో మనం ఈ యొక్క 3.0 నుంచి తర్వాత వెర్షన్ అన్నింటిలో, దానికి ముందు కాదు, దాని వెర్షన్ అన్నింటిలో మనం ఈ జిఎస్టిని మనం ఎనేబుల్ చేస్తాం. జిఎస్టిని ఎనేబుల్ చేస్తాం. ఈ యొక్క రిజిస్ట్రేషన్ అయిన తర్వాత జిఎస్టి డీటెయిల్స్ ఇచ్చి జిఎస్టి రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ ఇస్తాం. జిఎస్టిని ఎనేబుల్ చేస్తాం. దాని తర్వాత ఈ యొక్క జిఎస్టి రేటు డీటెయిల్స్ అంటే జిఎస్టి రేటు ప్లస్ హెచ్ఎస్ఎన్ కోడ్, సర్వీస్ అయితే ఎస్ఎస్సి కోడ్. ఈ జిఎస్టి రేట్ డీటెయిల్స్ అంటే అర్థం జిఎస్టి రేటు ప్లస్ హెచ్ఎస్ఎన్ డీటెయిల్స్ అని అర్థం. ఈ డీటెయిల్స్ ని మనం ఈ యొక్క రేటు డీటెయిల్స్ మనం ఎక్కడ సెటప్ చేయాలి అనేది నేర్చుకున్నాం. దానికి సంబంధించి నేను చెప్పాను, మొత్తం మనం 7 దగ్గరలా మనం చేయొచ్చు. సెటప్ చూపిస్తాను చూడండి. మనం 7 దగ్గర మనం సెటప్ చేయొచ్చు. చూడండి, 7 దగ్గర అని చెప్పాను. ఈ 7 దగ్గర సెటప్ చేయొచ్చు అంటే పార్ట్ 2 అండ్ పార్ట్ 3లో 5 వరకు నేర్చుకున్నాం. ఎందుకంటే బాగా నేర్చుకోవాలి. ఈ యొక్క తర్వాత 3.0.1 అయినా తర్వాత అయినా సరే ఈ యొక్క జిఎస్టి రేటు డీటెయిల్స్ సెటప్ చేసేది ఒక్కటే. కాబట్టి ఇది కరెక్ట్గా సెటప్ చేస్తేనే మనం రికార్డ్ చేసే ట్రాన్సాక్షన్స్ రికార్డింగ్ చేయడం కరెక్ట్గా ఉంటుంది. కరెక్ట్గా రికార్డ్ చేసినట్లయితే జిఎస్టి రిపోర్ట్స్ అని కూడా కరెక్ట్గా మనకి రిపోర్ట్ చూపిస్తాయి. కాబట్టి దీన్ని చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. దానివల్ల దీనికి నేను మొత్తం 3 పార్ట్స్లో చేశాను. పార్ట్ 2, పార్ట్ 3, ఫస్ట్ పార్ట్ 3 చేశాను, పార్ట్ 4 చేయాలి. ఇప్పుడు మనం లాస్ట్లో మనం 5 నేర్చుకున్నాం ఆల్రెడీ. ఇంకా 6వది జిఎస్టి క్లాసిఫికేషన్, వోచర్ ఎంట్రీ, ఈ 2 నేర్చుకుంటాం. దాని తర్వాత వేరే ఐటమ్స్ నేర్చుకుంటాం. కాబట్టి మనం జిఎస్టి క్లాసిఫికేషన్ గురించి నేర్చుకోవాలి. ఏంటంటే ఇప్పుడు మనం జిఎస్టి స్టాక్ ఐటమ్స్ చాలా మల్టిపుల్ రేట్స్ ఐటమ్స్ ఉన్నట్లయితే దానికోసం మల్టిపుల్ లెడ్జర్స్, సేల్స్ పర్చేజెస్ పర్చేజ్ at 5% అట్లా క్రియేట్ చేస్తాం మనం. అలా కాకుండా మనం గ్రూప్ని ఏమంటామంటే స్టాక్ గ్రూప్ని స్టాక్ గ్రూప్ కాదు, స్టాక్ ఐటమ్స్ లో మనం ఇవ్వాలి. అంటే మల్టిపుల్ స్టాక్స్ ఉన్నప్పుడు మామూలు కామన్ లెడ్జర్లు అంటే కామన్ లెడ్జర్ ఇచ్చి ఈ రేట్ డీటెయిల్స్ అంతా స్టాక్ ఐటమ్లో ఇస్తాము. 3వది స్టాక్ గ్రూప్ అంటే మనం గ్రూపులో మన స్టాక్ రేటు వైసు స్టాక్ మెయింటైన్ చేయాలంటే బ్యాలెన్స్ షీట్లో కనపడుతుంది క్లోజింగ్ బ్యాలెన్స్. ఆ బ్యాలెన్స్ ఐటమ్ వైజ్ కాకుండా స్టాక్ వైజ్, స్టాక్ పర్సంటేజ్, స్టాక్ 5% అట్లా చేయాలనుకుంటే అప్పుడు స్టాక్ గ్రూప్ని క్రియేట్ చేస్తాం. మనం ఐటమ్ క్రియేట్ చేసేటప్పుడు ఐటమ్కి ఒక స్టాక్ గ్రూప్ని క్రియేట్ చేసి దాని గ్రూప్ కింద తీసుకుంటాం. ఆ విధంగా పర్సంటేజ్ వైజ్ స్టాక్ గ్రూప్ని తయారు చేస్తాం. 2 అది ఈ విధంగా చేస్తాం. అదే విధంగా క్లాసిఫికేషన్ అంటే జిఎస్టి రేటు, డిఫరెంట్ రేట్స్ అనమాట. ఆ జిఎస్టి రేటు వైజ్గా మనం ఏం చేస్తామంటే క్లాసిఫికేషన్ క్రియేట్ చేసినట్లయితే మనం ఎక్కడ రేట్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎక్కడ రేట్ ఇవ్వాలన్నా సరే అక్కడ స్పెసిఫై హియర్ అని చెప్పి దానికి ట్యాక్సిబుల్ రేటు అవన్నీ ఇవ్వకుండా ఆ స్పెసిఫై హియర్ బదులు క్లాసిఫికేషన్ సెలెక్ట్ చేసుకుని జిఎస్టి క్లాసిఫికేషన్ తీసుకుంటే ఆటోమేటిక్గా మనం ఇచ్చిన రేట్ ఆ క్లాసిఫికేషన్లో మనం క్లాసిఫికేషన్ క్రియేట్ చేస్తాం కదా రేటు వైజ్. సో మనం రేట్ సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా రేట్స్ ఆ రేట్లన్నీ ఇలా అయిపోతుంటాయి. దాన్ని మనం నేర్చుకుంటాం. ఇప్పుడు ఎలా అంటే ఫస్ట్ మనం క్లాసిఫికేషన్ క్రియేట్ చేయాలి. చూడండి, ఇక్కడ క్లాసిఫికేషన్ ఆర్డర్కి వెళ్ళి చూడండి, కింద స్టాట్యూటరీ మాస్టర్లో జిఎస్టి రిజిస్ట్రేషన్ కింద జిఎస్టి క్లాసిఫికేషన్. సో ఇక్కడికి వెళ్ళి దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనం క్రియేట్ నొక్కాలి. ఇప్పుడు అంటే మామూలుగా క్రియేట్కి వెళ్తే డైరెక్ట్గా క్లాసిఫికేషన్ సెలెక్ట్ చేయాలి, డైరెక్ట్గా క్రియేట్ బటన్కి వెళ్తాం. అలా కాకుండా మనం ఆల్టర్ బటన్ చేసినైతే దాని యొక్క బెనిఫిట్ ఏంటంటే మనం ఆల్రెడీ క్రియేట్ చేసి మనకు కనపడతాయి, చూసుకొని కొత్తవి క్రియేట్ చేసుకోవచ్చు. క్రియేట్ లెక్చర్ పెట్టుకోవాలి. కాబట్టి మనం క్లాసిఫికేషన్ తీసుకుంటే క్రియేట్ తీసుకున్నట్లయితే ఈ క్రియేట్ దాంట్లో మనం ఈ యొక్క జిఎస్టి ఒక క్లాసిఫికేషన్ జిఎస్టి రేట్ వైజ్ మనం క్రియేట్ చేసినట్లయితే దాంట్లోనే డీటెయిల్స్ ఇచ్చేస్తాం, రేట్స్ అయ్యి
ఆటోమేటిక్ గా అవి మనకి ఇచ్చిన దగ్గర మనం ఎంట్రీ చేసేటప్పుడు అవి ఇచ్చేస్తాం. ఉదాహరణకు మనం ఫస్ట్ జిఎస్టి ఎట్ 5% క్రియేట్ చేస్తున్నాం. దీంట్లో వచ్చి ఇలా గూడ్స్ స్టాక్ ఐటమ్ ఇలా చేసాము, స్టాక్ ఎట్ సో పర్సెంటేజ్. అదే విధంగా ఇక్కడ హెచ్ఎస్ డీటెయిల్స్ మాత్రం ఇవ్వకూడదు. ఎందుకంటే నేను చెప్పాను అంతకు ముందు ఇది 5%. 5% అనే దానికి హెచ్ఎస్ఎన్ కోడ్ ఒకటి కాదు, చాలా ఉంటుంది. ఒక కోడ్కి ఒక హెచ్ఎస్ఎన్ నంబర్కి ఒకటే రేట్ ఉంటుంది. కానీ ఒక రేటుకి చాలా హెచ్ఎస్ఎన్ కోడ్, అంటే ఒక రేటుకి ఒక హెచ్ఎస్ఎన్ కోడ్ 5%, ఇంకొక హెచ్ఎస్ఎన్ కూడా 5% ఉండొచ్చు. ఎన్నో హెచ్ఎస్ఎన్ కోడ్కి 5%. ఎందుకనే కొన్ని వేల వందల హెచ్ఎస్ఎన్ కోడ్లు ఉన్నాయి. కానీ మన రేట్లు మాత్రం 4 0 తోటి 5 కోడ్లే, 5 రేట్లు. కాబట్టి 5 రేట్లకి అన్ని కోడ్లు అంటే అర్థమైంది. ఒక్కొక్క రేటుకి ఎన్నో కోడ్లు ఉంటాయి. కాబట్టి ఈ 5% జిఎస్టీ అనే దానికి ఈ యొక్క హెచ్ఎస్ఎన్ డీటెయిల్స్ లో హెచ్ఎస్ఎన్ కోడ్స్ ఎన్నో ఉండొచ్చు. కాబట్టి ఇది మాత్రం హెచ్ఎస్ఎన్ కోడ్ మాత్రం స్టాక్ ఐటమ్ లో ఇవ్వాలి. అలాగే గూడ్స్ క్రియేట్ చేసినప్పుడు ఏమైంది, స్టాక్ ఐటమ్ స్టాక్ ఎట్ 5%, స్టాక్ అక్కడ కూడా మనం ఏం చేసాం, హెచ్ఎస్ఎన్ డీటెయిల్స్ ఇవ్వకుండా చూపిస్తాం. తర్వాత హెచ్ఎస్ఎన్ డీటెయిల్స్ ఇవ్వకుండా హెచ్ఎస్ఎన్ కోడ్ మాత్రం స్టాక్ ఐటమ్ లో ఇచ్చాం. ఇలా దీన్ని సెలెక్ట్ చేస్తాం, అలా వదిలేస్తాం. వదిలేసి దీన్ని మాత్రం స్పెసిఫై హియర్ అని చెప్పి ఇక్కడ ట్యాక్సిబుల్ ఇది ఆటోమేటిక్ గా తీసుకుంటుంది. అది సిస్టమ్ ఇన్ఫోర్డ్ మనం ఏం చేయగలం. ప్రతిదీ 5% ఇస్తాం. దీన్ని యాక్సెప్ట్ చేసినాం. దాని తర్వాత జిఎస్టి ఎట్ 15%, జిఎస్టి ఎట్ 15% తీసుకున్నాం. దీనికి కూడా హెచ్ఎస్ఎన్ కోడ్ ఇవ్వకూడదు. సెలెక్ట్ హియర్ ట్యాక్సిబుల్ రేటు 12%, సారీ 12% ఇవ్వలేదు, 15%, సారీ 15% అయినందుకు 12%. సో దీనికి మనం ఇక్కడ 12% ఇస్తాం. సో 12% ఇస్తాం. 18 అనేది ముందు ఆల్రెడీ క్రియేట్ చేస్తాను, తీసేయలేదు. కాబట్టి నెక్స్ట్ జిఎస్టీ ఎట్ 28%, జిఎస్టీ ఎట్ 28%. దీనికంటే హెచ్ఎస్ఎన్ డీటెయిల్స్ నాట్ డిఫైన్డ్, సెలెక్ట్ స్పెసిఫై డీటెయిల్స్ హియర్ ట్యాక్సిబుల్ ఇక్కడ 28%. సో 20 మనం తీస్తే మనం తీసుకున్నట్లయితే ఇప్పుడు చూడండి ఇక్కడ మనం క్రియేట్ చేసాం. చూడండి ఇక్కడ ఏంటి జిఎస్టీ క్లాసిఫికేషన్ లో చూడండి 5, 12, 18, 28 క్రియేట్ చేసినాం. ఈ విధంగా మనం క్లాసిఫికేషన్ క్రియేట్ చేసుకోవాలి. అలా క్రియేట్ చేసిన క్లాసిఫికేషన్ లో హెచ్ఎస్ఎన్ డీటెయిల్స్ ఇవ్వకుండా మనం ఓన్లీ రేట్ డీటెయిల్స్ ఇస్తాం. ఇప్పుడు మనం ఎంట్రీ వేస్తాం. ఎంట్రీ వేసేటప్పుడు చూడండి 1 April మనం పర్చేజ్ చేస్తాం. మన స్టాక్ కాబట్టి ఏం చేస్తాం, ఇప్పుడు చూడండి ఈ యొక్క క్లాసిఫికేషన్ డీటెయిల్స్ మనం చేసినట్లయితే ఇప్పుడు మామూలుగా ఐటమ్ ఇన్వాయిస్ ప్రకారం గూడ్స్ కి ఐటమ్ ఇన్వాయిస్ ఇచ్చిన ఎంటర్ చేసి ఐటమ్ ఇన్వాయిస్ చేసినా సరే, ఐటమ్ ఇన్వాయిస్ అయినా సరే, లేదా సర్వీసెస్ అటువంటికి మనం ఏం చేస్తాం, అకౌంటింగ్ ఇన్వాయిస్ అయినా ఐటమ్ ఎక్కడైనా సరే ఎక్కడైనా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది వచ్చి గూడ్స్ తీసుకుంటాం. గూడ్స్ లో చేంజ్ మోడ్కి వెళ్ళి చూడండి అకౌంటింగ్ ఇన్వాయిస్ ఐటమ్ ఇన్వాయిస్ తీసుకుంటాం. దీంట్లో 036 అనుకుంటాం. తీసుకుంటే ఇప్పుడు మనం ఇక్కడ మనం పర్చేజ్ కాబట్టి క్రెడిటార్ తీసుకుంటాం. ముందు మనది వచ్చి క్రెడిటార్ తెలంగాణ స్టేట్ కాబట్టి ఫస్ట్ క్రెడిటార్ అంటే తెలంగాణ స్టేట్ క్రెడిటార్ తీసుకుంటాం. తీసుకొని ఇక్కడ చేస్తాం. ఇక్కడ పర్చేజ్ కాబట్టి పర్చేజ్ అకౌంట్ మనం క్రియేట్ చేస్తాం. ఈ పర్చేజ్ అకౌంట్ అనేది కామన్ లెక్చర్. దీంట్లో మనం ఎటువంటి డీటెయిల్స్ ఇవ్వము. పర్చేజ్ అకౌంట్ కామన్ లెక్చర్ లో ఏమి ఇవ్వకూడదు. ఒక్క ఐటమ్ అయితే ఇవ్వాలి, చాలా మల్టిపుల్ ఐటమ్స్ ఇవ్వకూడదు. కాబట్టి ఈ విధంగా పర్చేజ్ తీసుకుంటాం. దాని తర్వాత ఇప్పుడు మనం ఐటమ్ ఏ తీసుకున్నాం. ఐటమ్ ఏ తీసుకున్నప్పుడు దాన్ని క్రియేట్ చేయాలి. మనం క్రియేట్ చేస్తున్నాం. సో ఇది క్రియేట్ చేశాను. ఈ ఐటమ్ ఏ తీసుకున్నప్పుడు ఐటమ్ ఏ ఇక్కడ యూనిట్ తీసుకోవాలి. ఇక్కడ అప్లికబుల్ చేసి ఇక్కడ ఈ జిఎస్టీ హెచ్ఎస్ఎన్ కోడ్ మనం క్లాసిఫికేషన్ ఇవ్వలేదు కాబట్టి హెచ్ఎస్ఎన్ కోడ్ స్టాక్ ఐటమ్ తీసుకోవాలి. గూడ్స్ వాల్యూ గూడ్స్ గ్రూప్ అప్పుడు కూడా అలాగే చూపిస్తాను మీకు. తీసుకొని ఇప్పుడు ఫస్ట్ది 5% ఏ అంటే సో ఇది వచ్చి 1111 తీసుకుందాం. ఇది మనం ఇది డేట్ అడుగుతుంది, డేట్ తీసుకుంటాం. ఇక్కడ మనం ఏం చేస్తాం, మామూలుగా ఏం చేయాలి, ఇక్కడ స్పెసిఫిక్ డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చాము రేటు. మనం ఇప్పుడు ఆ రేటు మనం ఇవ్వాల్సిన లాస్ట్ లో చూడండి యూజ్ క్లాసిఫికేషన్, యూజ్ జిఎస్టీ క్లాసిఫికేషన్ అట్లయితే ఈ జిఎస్టీ క్లాసిఫికేషన్ ఐటమ్ ఏకి మనం ఆ జిఎస్టీ క్లాసిఫికేషన్ ఇస్తే ఆ రేట్ అడుగుతుంది. జిఎస్టీ క్లాసిఫికేషన్ ఎంత 5%, సార్ 5% అంటే 5% ఇచ్చేస్తే ఆటోమేటిక్గా తీసుకుంటుంది. దీనివల్ల ప్రయోజనం ఏంటంటే సర్వీసెస్ అయినా సరే ఐటమ్ ఇన్వాయిస్
అకౌంటింగ్ దేంటైనా సరే దీన్ని యూజ్ చేయొచ్చు. సో ఇస్తాం. సపోజ్ 2 పర్చేజ్ చేస్తాం, 2000 రూపీస్, 2000 రూపీస్. చూడండి ఇక్కడ ఐటమ్ ఏ, ఐటమ్ ప్రకారం రేట్ తీసుకుంది. అంటే రేట్ అంటే జిఎస్టీ మనం క్లాసిఫికేషన్ క్రియేట్ చేసాం. క్లాసిఫికేషన్ అనేది ఎటువంటి మాస్టర్ రెడ్జర్ కాదు కాబట్టి క్లాసిఫికేషన్ అనేది తీసుకోకుండా క్లాసిఫికేషన్ నుంచి మనకు ఐటమ్ ఏ దాని రేట్ ఎక్కడికి వచ్చేసింది, స్టాక్ ఐటమ్ వచ్చేసింది కాబట్టి ఐటమ్ నుంచి తీసుకుంది. అలాగే మనం ఈ యొక్క ఇచ్చేసిన కోడ్ ఐటమ్ లో ఇచ్చాం డైరెక్ట్ గా కాబట్టి 2 స్టాక్ ఐటమే. స్టాక్ ఐటమ్ తీసుకుంది. నెక్స్ట్ ఐటమ్ బి తీసుకుందాం. సపోజ్ ఐటమ్ బి కూడా మనం క్రియేట్ చేసేటప్పుడు దాంట్లో కూడా నంబర్స్ అప్లికబుల్ ఇక్కడ హెచ్ఎస్ఎన్ కోడ్ ఇవ్వాలి. ఐటమ్ బి అంటే 2222 అంటే 12%, 2222 తీసుకున్నాం. డేటు ఇక్కడ మళ్ళీ యూస్ స్పెసిఫిక్ డీటెయిల్స్ కాదు, దాగా యూస్ జిఎస్టీ క్లాసిఫికేషన్. చూడండి ఎంత పర్సెంట్, 12%. జిఎస్టీ క్లాసిఫికేషన్ 12%. అనే డీటెయిల్స్ ఆటోమేటిక్ వచ్చేస్తాయి. అయిపోయింది. ఇది కూడా 2 నంబర్స్ 2000 తీసుకున్నాం, 4000. చూడండి ఐటమ్ బి, ఐటమ్ బి సరే ఐటమ్ బి నుంచే తీసుకుంది. దాని తర్వాత వద్దు అందులో ఉంది కాబట్టి దాని తర్వాత స్పేస్ బార్ ఉంటే చేస్తుంది ఐటమ్ సి. సో ఈ ఐటమ్ సి క్రియేట్ చేయాలి మనం యాక్చువల్గా. ఇప్పుడు క్రియేట్ చేస్తాం అనుకుంటాం. క్రియేట్ చేయాలి అంటే ఐటమ్ ఆల్ట్ సి నొక్కి ఐటమ్ క్రియేట్ చేయాలి. ఓకే అక్కడికి వచ్చి నంబర్స్ అప్లికబుల్ ఇక్కడ హెచ్ఎస్ కోడ్ స్పెసిఫై హియర్ 3333 తీసుకుంటాం. ఇక్కడ మాత్రం ఏం చేయాలా, యూస్ జిఎస్టీ క్లాసిఫికేషన్. ఎంత రేటు, ఇది వచ్చి సి కాబట్టి 18%. 18% తీసుకుంటాం. రేట్ అడుగుతుంది 18%. అయిపోయింది. సారీ ఇక్కడ 18% లో మనం ఒకసారి తీసుకున్నాం. ఇక్కడ 18% లో మనం క్రియేట్ చేసినప్పుడు చూడండి ఇక్కడ 18% ఇచ్చాం కదా. ఇక్కడ 18% మనం క్రియేట్ చేసినప్పుడు ఇక్కడ రేట్ ఇవ్వలేదు మంచిగా. అది ఇవ్వకూడదు. ఏది హెచ్ఎస్ కూడా ఇవ్వకూడదు. దీంట్లో స్పెసిఫై హియర్ అని చెప్పి ట్యాక్సిబుల్ 18% అనేది మనం ఇక్కడ ఇవ్వాలి. ఇంకా అన్నిటికి ఇచ్చాం కదా, దీనికి ఇవ్వలేదు, అందువల్ల మనకి రాలేదు ఇక్కడ కింద. సో ఇది తెచ్చి క్లాసిఫికేషన్ చూడండి, క్లాసిఫికేషన్ తీసుకుంది. ఇక్కడ క్లాసిఫికేషన్ ట్యాక్సిబుల్ తీసుకొని 18%. ఇది అయిపోయింది. ఇది కూడా 2 నంబర్స్ 2000 4000. చూడండి ఐటమ్ సి, ఐటమ్ సి ఇది అయిపోయింది. దాని తర్వాత ఐటమ్ డి తీసుకుందాం. దీని తర్వాత ఐటమ్ బి తీసుకున్నాం. ఐటమ్ బిలో కూడా క్రియేట్ చేసినప్పుడు నంబర్స్ అప్లికబుల్ ఇక్కడ హెచ్ఎస్ కూడా ఇవ్వాలి. ఐటమ్ బి కాబట్టి 4444 తీసుకుంటాం. ఇక్కడ వచ్చి యూస్ జిఎస్టీ క్లాసిఫికేషన్. సో ఎంత పర్సెంట్, 28%. సో ఆల్రెడీ 28% వచ్చేసింది. క్లాసిఫికేషన్ జిఎస్టీ 28%, కింద రేటు 28%. సరేనా. ఇక మనకు ఒకవేళ ఈ రేటు టోటల్ రేటు కనబడుతుంది, దాని డీటెయిల్స్ కావాలంటే మనం F12కి వెళ్ళి ఇక్కడ కాదు దీని దగ్గర చూడండి. ఇక్కడ క్రియేట్ చేసినప్పుడు ఇక్కడ ఇది ఉంది కదా, చూడండి టోటల్ రేట్ ఇస్తుంది. ఇక్కడ F12 నొక్కినట్లయితే చూడండి ఇక్కడ ఎలిజిబుల్ ఫర్ అది కాకుండా ఇక్కడ బ్రేకప్ చూడండి, ప్రొవైడ్ బ్రేకప్ ఆఫ్ ట్యాక్స్ డేట్స్. బ్రేకప్ అంటే దాని డీటెయిల్స్ ఎట్లా ఏం దేనికి దీన్ని ఎస్కని తీసుకున్నట్లయితే చూడండి అన్ని రేట్లు చూడండి. టోటల్ ఐజిఎస్టీ రేట్ 28, సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ ఈ విధంగా మనకి వస్తుంది. అలా వచ్చినప్పుడు మనం తీసుకుంటే ఇక్కడ కూడా అన్ని దగ్గరలో ఇంకా మనం సెట్ చేసామంటే అన్ని దగ్గరలో వచ్చేస్తుంది. సో ఈ విధంగా మనం తీసుకుంటాం. 2 నంబర్స్ కూడా 2000 అనుకున్నాం, తీసుకున్నాం. వచ్చేసి దాంతో టోటల్ కిందకు వచ్చిన తర్వాత ఇది కొంచెం క్రెడిటార్ ఇక్కడ వచ్చినాయి చూడు. తెలంగాణయే కాబట్టి నేను చేస్తున్నా ఇక్కడ తెలంగాణయే కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, టోటల్ వచ్చి కిందకు వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చి సిజిఎస్టీ అది మనకు సిజిఎస్టీకి హెచ్జిఎస్టీ ఎలా క్రియేట్ చేస్తాము. సో ఈ విధంగా మనం క్రియేట్ చేస్తాము. ఈ విధంగా మనం క్లాసిఫికేషన్ యూజ్ చేస్తాము. సపోజ్ పర్చేస్ సో ఇంట్రెస్ట్ రేట్ అయితే ఐజిఎస్టీ ఇస్తాం. అలాగే మనం సేల్స్ తీసుకున్నాం. సేల్స్ తీసుకుని సింపుల్ పర్చేస్ లో క్రియేట్ చేస్తాం. ఏదైనా సేల్స్ వచ్చినప్పుడు మనం సేల్ చేస్తున్నాం, సండి డేటా తీసుకున్నాం. సండి డేటా బి అంటే లోకల్, సో డేటా తీసుకున్నాం. సో డేటా తీసుకున్నాం. ఇక్కడ సేల్స్ అకౌంట్ మనం కామన్ లెడ్జర్ ఏమి డీటెయిల్స్ ఇవ్వకూడదు. సో సేల్స్ తీసుకుంటాం. దాని తర్వాత కింద మళ్ళీ ఇప్పుడు మనం ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు, రేటు మన క్వాంటిటీ రేటే, ఎందుకంటే అన్ని ఆల్రెడీ ఇచ్చేసాం కదా. కాబట్టి ఐటమ్ ఏ క్వాంటిటీ 1 అమ్మినాం 2500. చూడండి కరెక్ట్గా వస్తుంది, కరెక్ట్గా చూడండి ఐటమ్ ఏ అదే తీసుకుందాం ఆటోమేటిక్గా. దీన్ని మనం ఎంటర్ నొక్కొచ్చు లేదా కంట్రోల్ ఏ నొక్కేస్తే కిందకు వచ్చేస్తాం. నెక్స్ట్ ఐటమ్ బి కూడా 1 నంబర్ 2600 అనుకున్నాం.
2600. Same item B, Control A. Next space bar, item C. Item C is got one number, 2800, 2800, item C. Control A. Next item D, item D. So ఇది ఒకటి. సో 2900 అని అనుకున్నాం. సో 2900 చేసాం. ఇది అయిన తర్వాత కిందకు వస్తాం. కిందకు వస్తే ఇది చూడండి లోకలే ఇది కాబట్టి CGST, HGST. సపోజ్ ఇంట్రెస్ట్ రేట్ అయితే IGST ఇస్తాం అంతే తేడా. ఇంట్రెస్ట్ రేట్ అయితే IGST ఇస్తాం. ఈ విధంగా పర్చేస్ మనం సేల్స్ తీసుకున్నాము. ఇప్పుడు చూడండి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి వెళ్తాం. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి వెళ్తే చూడండి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో చూడండి పర్చేజెస్ కామన్ లెడ్జర్ కదా, పర్చేజెస్ చూపిస్తుంది, సేల్స్ చూపిస్తుంది కామన్ లెడ్జర్. బ్యాలెన్స్ స్టాక్ వచ్చి ఐటమ్ ఏ, ఐటమ్ బి, ఐటమ్ సి బ్యాగ్ అవుతుంది. అదే స్టాక్ గ్రూప్ క్రియేట్ చేస్తే పర్చేజెస్, సేల్స్ ఇక్కడ వచ్చి స్టాక్ 5% అని చెప్పి చూపిస్తుంది. అదే మల్టిపుల్ వచ్చేసి పర్చేస్ పర్సెంట్ అన్ని చూపిస్తుంది, సేల్స్ పర్సెంట్ అన్ని చూపిస్తుంది, ఇక్కడ మాత్రం ఐటమ్స్ చూపిస్తుంది. అది చూపిస్తాం మీకు అది చెప్తాను ఒకసారి. ఓకే, ఈ విధంగా. సో ఈ విధంగా మనం చేసాము అకౌంటింగ్ ఐటమ్ ఇన్వాయిస్ కి గూడ్స్ కి సంబంధించాం. అలాగే మనం ఐటమ్ ఇన్వాయిస్ ఏదైనా సర్వీస్ కి సంబంధించి ఇచ్చినా ఎలాగే ఇవ్వచ్చు. బట్ ఐటమ్ ఇన్వాయిస్ ఏం చేస్తాం చూడండి, అకౌంటింగ్ ఇన్వాయిస్ వస్తాం. సర్వీస్ అయితే మనం సర్వీస్ ని మనం పర్చేజ్ చేసాం అనుకుంటే, పర్చేజ్ అంటే ఎక్స్పెన్స్, పర్చేజ్ అంటే 9, పర్చేజ్ అంటే F9 పర్చేజ్. ఇక్కడ అకౌంట్ నేమ్ ఉంటుంది, సేల్స్ లెడ్జర్ ఉండదు. ఇక్కడ సర్వీస్ లెడ్జర్ క్రియేట్ చేయాలి. ఈ యొక్క సర్వీస్ లెడ్జర్ కి మాత్రం మనం ఆ సర్వీస్ పర్చేజ్ సేల్స్ కి మాత్రం ఏమేమో స్టాక్ ఐటమ్ ఇస్తాం. దీనికి వేరే ఐటమ్స్ అనేవి ఉండవు కాబట్టి పర్చేజ్ లెడ్జర్ ఎక్స్పెన్స్ ఇన్కమ్ దాంతో ఇవ్వాలి డీటెయిల్స్ 336 అనుకుంటాం. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక పేరు క్రియేట్ చేస్తున్నాం. ఒకటి చూడండి, రామన్ CA అనుకుందాం. CA దగ్గర మనం పర్చేజ్ చేస్తుంది కాదు. దేవుడు CA ఎవరు? సండ్రీ క్రెడిటారు. సో సండ్రీ క్రెడిటారు ఇక్కడ వచ్చి ఖచ్చితంగా మనం ఏం చేస్తాం, ఇక్కడ నంబర్ ఖచ్చితంగా ఇవ్వాలి. పర్చేజ్కి చూడండి, పర్చేజ్కి సంబంధించి ఖచ్చితంగా నంబర్ ఇవ్వాలి. దాని తర్వాత పర్చేజ్ తీసుకున్నప్పుడు రామన్ బ్రాకెట్ లో CA అనుకుంటాం. చార్టెడ్ అకౌంటెంట్ సండ్రీ క్రెడిటారు. సో ఇది ఇచ్చినప్పుడు ఖచ్చితంగా తెలంగాణ రెగ్యులర్ అని చెప్పి ఇక్కడ అతను రిజిస్టర్డ్ అయితే ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే నంబర్ ఖచ్చితంగా, ఎందుకంటే మన రిపోర్ట్ కరెక్ట్గా ఉండాలంటే అన్ని మనం కరెక్ట్గా ఇవ్వాలి. కాబట్టి ఇక్కడ తెలంగాణ కాబట్టి ఈ తెలంగాణలో ఏదో ఒక నంబర్ సెలెక్ట్ చేసుకుంటుంది. నంబర్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ టైప్ చేస్తున్నాం. సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్నాం. అతని డీటెయిల్స్ వచ్చేసి ఇప్పుడు దీంట్లో మనం చేసినప్పుడు ఇక్కడ ఈ రిసిప్ట్ డీటెయిల్స్ అయినా వస్తున్నాయి. తర్వాత పార్టీ డీటెయిల్స్ మనకి రెండు వద్దు అనుకున్నా కానీ F12 నొక్కి చూడండి, ఇక్కడ సప్లయర్ డీటెయిల్స్ ఎస్ ఉంది, నో పెడితే ఆ డీటెయిల్స్ రావు. రిసిప్ట్ ఆర్డర్ డీటెయిల్స్ దీనికి నో పెట్టేసామంటే ఇక్కడ ఎంటర్ చేయడం తోటే ఓన్లీ పార్టీ డీటెయిల్స్, అది కూడా నో పెడితే అది కూడా రాదు. కానీ పార్టీ డీటెయిల్స్ ఉంటే మనం చెక్ చేసుకోవచ్చు. కాబట్టి పార్టీ డీటెయిల్స్ ఇప్పుడు మనం పర్చేజ్ చేసాం. ఏం పర్చేజ్ చేసాం? ఫర్ ఎగ్జాంపుల్ అకౌంటింగ్ ఛార్జెస్ మనం తీసుకుంటాం. ఆడిటర్ దగ్గర అకౌంటింగ్ సర్వీసెస్ తీసుకున్నాం. దాన్ని ఏమని రాస్తాం మనం బుక్ లో? అకౌంటింగ్ ఛార్జెస్ అంటాం. కాబట్టి ఇక్కడ మనం క్రియేట్ చేస్తాను అకౌంటింగ్ ఛార్జెస్ పెయిడ్ అంటాం మనం. ఖర్చు ఎక్స్పెన్స్ కాబట్టి ఇదేంటిది ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ తీసుకుంటాం. ఇది వచ్చి ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ అనేది మనం ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ తీసుకుంటే ఇది సర్వీస్ కాబట్టి సర్వీస్ లెడ్జర్లోనే మనం డీటెయిల్స్ ఇవ్వాలి. దాని కిందకు వస్తాం. అప్లికబుల్ ఇక్కడ హెచ్ఎస్ఎన్ కోడ్ అండి. ఇది హెచ్ఎస్ఎన్ కోడ్ కాదు, సర్వీస్ కాబట్టి SSC కోడ్. SSC కోడ్ అకౌంటింగ్ సర్వీస్ ఒకే పేరు కాబట్టి SSC కోడ్ తీసుకొని సపోజ్ 1 2 3 4 అనుకుంటాం. 1 2 3 4 తీసుకుంటాం. ఇక్కడ ఏం చేస్తాం? స్పెసిఫై హియర్ కాదు, ఇక్కడ కూడా అదే యూజ్ చేస్తాం. యూస్ GST క్లాసిఫికేషన్ తీసుకుంటే అడుగుతుంది. ఏ సర్వీస్ అయినా సరే 18% కాబట్టి అది తీసుకునేస్తే ఆటోమేటిక్ గా 18% తీసుకుంటుంది. అయిపోతుంది అంతే. అయిపోతే ఇక్కడ ఎటువంటి ఇక్కడ 5,000 రూపీస్ అనుకుంటాం, లేదంటే 20,000 రూపీస్ అకౌంటింగ్ ఛార్జెస్ అనుకుంటాం. ఇక్కడ అడుగుతుంది అకౌంటింగ్ ఛార్జెస్ అనేటటువంటి లెడ్జర్, సర్వీస్ లెడ్జర్ అది. ఆ లెడ్జర్ ప్రకారం తీసుకుంది, యాక్సెప్ట్ చేస్తాం. దాని కిందనే సర్వీసెస్ ఇటువంటి అయితే అకౌంటింగ్ వౌచర్ లో ఏమైనా సర్వీస్ ఎంటర్ చేస్తామో దాని కిందనే ఎంటర్ చేయాలి. టోటల్ అనేది ఉండదు. కాబట్టి ఇక్కడ సేమ్ స్టేట్ కాబట్టి CGST, HGST. ఇంట్రెస్ట్ రేట్ అయితే
IGST తీసుకుంటాం అంతే. సో ఈ విధంగా అదే విధంగా మనం సపోజ్ సేల్ చేసేవాళ్ళు ఇప్పుడు మనం సిఆర్ అనుకుంటాం, మనం ప్రొఫెషనల్ చార్జెస్ కలెక్ట్ చేస్తాం, ఆడిటింగ్ అకౌంట్ అన్ని ఇస్తాం, దాన్ని ప్రొఫెషనల్ సర్వీసెస్ అంటాం లేదా ప్రొఫెషనల్ చార్జెస్. మనం అప్పుడే సర్వీస్ సేల్ చేస్తున్నాం, అప్పుడు ఏం చేస్తాం అంటే FA తీసుకుంటాం, ఇతనే సిఏ దగ్గర ఇదే సిఏ తీసుకున్నాం, సిఏ తీసుకొని ఇప్పుడు మనం సేల్ చేస్తున్నాం, మనం ఏం చేస్తాం అంటే ప్రొఫెషనల్ చార్జెస్ అంటాం. ప్రొఫెషనల్ చార్జెస్ ఇది వచ్చి మనకి నేమ్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అంటుంది కాబట్టి మనం నేమ్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ ఉంది, దాంట్లో ప్రొఫెషనల్ సర్వీసెస్ ఛార్జెస్ తీసుకుంటాం. దాన్ని ఎలా క్రియేట్ చేస్తామంటే ప్రొఫెషనల్ ఛార్జెస్ అది కూడా క్రియేట్ చేయాలి. డైరెక్ట్ మామూలుగా ఆడిట్లో ఛార్జెస్ ప్రొఫెషనల్ సర్వీస్ ఇస్తే అతను వచ్చే ఇన్కమ్ డైరెక్ట్ ఇన్కమ్ అన్నది అర్థమైందా. కాబట్టి డైరెక్ట్ ఇన్కమ్ తీసుకుంటాం. ఆడిటర్ అటువంటి వాళ్ళకంటే సర్వీస్ సేల్ చేసేవాడు వాడు బిజినెస్ అదే అయితే అలా కాకుండా మనం గూడ్స్ తో బిజినెస్ చేస్తున్నాం, మనం ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మన లారీ తోటి పంపించాం, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కలెక్ట్ చేస్తాం. అలా కలెక్ట్ చేసినప్పుడు మనం అలా కలెక్ట్ చేసినప్పుడు మనం ఏదైనా సరే సేల్ చేసినప్పుడు ఏదైనా ప్రొఫెషనల్ ఛార్జెస్ మనం బిజినెస్ గూడ్స్ తో బిజినెస్ చేస్తాం, ట్రాన్స్పోర్ట్ చేసి మన లారీలో పంపాం, ట్రాన్స్పోర్ట్ కలెక్ట్ చేస్తాం, అది వచ్చి డైరెక్ట్ ఇన్కమ్ కాదు ఇండైరెక్ట్ ఇన్కమ్. ఈ విధంగా డైరెక్ట్ ఇన్కమ్ తీసుకుంటాం. ఇక్కడ వచ్చి స్పెసిఫై ప్రొఫెషనల్ ఛార్జెస్ కి అంటే 1 2 3 4 కాకుండా ఇది దాకా దానికి ఇచ్చాం కదా. జనరల్ గా అకౌంటింగ్ ఛార్జెస్ ఆడిటింగ్ ఛార్జెస్ అన్నిటికీ ఒకటే ఉంటుంది కోడ్. కాబట్టి 1 2 3 4 ఇది మాత్రం చూడండి యూజ్ GST క్లాసిఫికేషన్ అని ఇవ్వాలి. 18% సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్ గా ఇది సర్వీస్ కాబట్టి సర్వీస్ తీసుకుంటాం. సరేనా. సో ఈ విధంగా మనం తీసుకుని చేస్తే చూడండి. నెక్స్ట్ ఇప్పుడు ప్రొఫెషనల్ ఛార్జెస్ మనం కలెక్ట్ చేసాం. ఈ ప్రొఫెషనల్ ఛార్జెస్ వచ్చి 25,000 అంటుంది. 25,000 తీసుకుంటాం. చూడండి ఇక్కడ ప్రొఫెషనల్ ఛార్జెస్ అనే లెడ్జర్ నుంచి తీసుకునింది అంటే క్లాసిఫికేషనే కానీ క్లాసిఫికేషన్ ప్రొఫెషనల్ ఛార్జెస్ కి అనే లెడ్జర్కి వచ్చేసింది కదా. ఆ లెడ్జర్ లో ఇచ్చాం కాబట్టి ఆ లెడ్జర్ తీసుకుంటుంది. దీనికి CGST HGST ఇంట్రెస్ట్ రేట్ అయితే IGST. సో ఈ విధంగా తీసుకుంటాం. ఇప్పుడు తీసుకున్నట్లయితే ఇప్పుడు చూడండి బ్యాలెన్స్ షీట్ లో ప్రాఫిట్ అండ్ లాస్ కొంత చూద్దాం. ప్రాఫిట్ ఉంటే చూడండి ఇక్కడ ఇందాక మనం పర్చేజ్ పెట్టాం, అది వదిలేసేయండి. పర్చేజ్ సేల్స్ వదిలేద్దాం, అది గూడ్స్. ఇప్పుడు చూడండి ఫస్ట్ది అకౌంటింగ్ ఛార్జెస్ పెయిడ్, అది వచ్చి ఎక్స్పెన్స్. సో ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ కింద వచ్చింది. ఇక్కడ ప్రొఫెషనల్ ఛార్జెస్ కలెక్టెడ్ కదా డైరెక్ట్ ఇన్కమ్, దాంట్లో ఈ గూడ్స్ అయి ఉండవు. ఈ గూడ్స్ క్లోజింగ్ స్టాక్ ఉండదు. ఈ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఈ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి. ఈ గూడ్స్ అయి ఉండదు. మనం రెండు కలిపాం కాబట్టి మొత్తం క్లాసిఫికేషన్ సంబంధించి గూడ్స్ అయినా సరే అంటే ఐటమ్ ఇన్వాయిస్ అయినా అకౌంటింగ్ ఇన్వాయిస్ అయినా దీన్ని ఉపయోగించవచ్చు. అలాగే మనం ఇప్పుడు రిపోర్ట్స్కి వెళ్ళామంటే ఓకి వెళ్ళామంటే చూడండి సేల్ చేసాం, పర్చేజ్ చేసాం. చూడండి దీనికి వెళ్తే సేల్స్ ఇది చూడండి సేల్ చేసాం, దీంట్లో ఎటువంటి ఎర్రర్స్ లేవు. చూడండి మనం గూడ్స్ సేల్ చేసాం, అలాగే సర్వీసు సేల్ చేసాం, రెండో వచ్చేసింది దీంట్లో. అలాగే ఓన్లీ పర్చేజ్ అంటే మనం పర్చేజ్ చేసాం గూడ్స్, అలాగే పర్చేజ్ చేసాం సర్వీస్ కూడా, దీంట్లో రెండు వచ్చేస్తున్నాయి. దీంట్లో ఎర్రర్స్ లేవు. సో వేరే వేరేగా 2A 2B పర్చేజెస్ అంటే ITC, నెంబర్ 1 వచ్చి సేల్స్, 3B వచ్చి సేల్స్ ప్లస్ ITC రెండు ఉంటాయి. దీన్ని చూసుకుంటే చూడండి ఎటువంటి ఎర్రర్స్ లేవు. చూడండి సేల్స్ ఉంది, ఇది వచ్చి పర్చేజ్ ఉంది, సేల్ ఆఫ్ గూడ్స్ ఉంది, సర్వీస్ ఉంది, సేల్ ఆఫ్ పర్చేజ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీస్ అన్ని ఉన్నాయి. ఇక్కడ 6,240 మనకి ITC, 6,240 ITC మైనస్ మనం పే చేయాల్సింది వచ్చి 6,331. అంటే మనం పే చేయాల్సింది ఎక్కువ 91 రూపీస్ మనం పే చేయాలి లైబిలిటీ. అది మనకి ప్రాఫిట్ అండ్ లాస్ ఉంటుంది. బ్యాలెన్స్ షీట్ వెళ్ళినట్లయితే బ్యాలెన్స్ షీట్ లో ఆ లైబిలిటీ చూపిస్తుంది. ఆ లైబిలిటీ 91 రూపీస్. బై ప్లస్ ఉందంటే అర్థమైంది క్రెడిట్ అని అర్థం. అంటే క్రెడిట్ అంటే లైబిలిటీ మనం పే చేయాలి. అది ITC ఉంటే అది ఇక్కడే ఉంటుంది కానీ అప్పుడు మైనస్ లో చూపిస్తాం. మైనస్ అంటే అసెట్, కానీ ఇది మనకి లైబిలిటీ కాబట్టి 91. సో ఈ విధంగా మనం చూపిస్తాము. ఇది వచ్చి మనకి క్లాసిఫికేషన్ సంబంధించింది. నేను నెక్స్ట్ది ఏంటంటే లాస్ట్ది ఏంటంటే ఇక్కడ లాస్ట్ది GST క్లాసిఫికేషన్. తర్వాత
వౌచర్ ఎంట్రీ లెవెల్ దీన్ని ఎలా యూజ్ చేస్తాము? వౌచర్ ఎంట్రీ లెవెల్ దీన్ని ఎలా చూస్తాం? దీనికి నేను వౌచర్ ఎంట్రీ లెవెల్ అన్న కంపెనీ క్రియేట్ చేశాను. కంపెనీ క్రియేట్ చేసినప్పుడు ఎప్పుడైనా సరే కంపెనీ క్రియేట్ చేసామంటే ఖచ్చితంగా ఏం చేయాలా? క్రియేట్ చేసినప్పుడు F11 లేదంటే మన F11 వచ్చింది. F11 నొక్కి ఇక్కడ మనం ఏం చేయాలి? ఇక్కడ వెళ్ళేసి ఖచ్చితంగా ప్రతి కంపెనీ క్రియేట్ చేసామంటే ఇక్కడికి వెళ్ళి ఆ డీటెయిల్స్ ఇవ్వాలి. సరేనా? ఆ డీటెయిల్స్ ఇవ్వాలి. తెలంగాణ రిజిస్ట్రేషన్ అనేది మనకి F12లో షో రిజిస్ట్రేషన్ నేమ్ అని ఎస్ ఇస్తే వస్తుంది. నో ఇస్తే ఇక్కడ కింద తెలంగాణ రిజిస్ట్రేషన్ రాదు. సో ఈ విధంగా మనం యాక్సెప్ట్ చేసేస్తాం. మళ్ళీ దీన్ని యాక్సెప్ట్ చేసేస్తాం. ఓకే, యాక్సెప్ట్ చేసాం. ఇప్పుడు దీన్ని తీసుకుంటే ఇప్పుడు దీని అర్థం ఏంటి? దీని అర్థం ఏంటంటే దీని అర్థం ఏంటంటే ఇక్కడ మనం దీన్ని రెండు రకాలుగా యూజ్ చేయొచ్చు. వోచర్ ఎంట్రీ అంటే ఇప్పుడు మనం మామూలుగా ఎంట్రీ చేసేటప్పుడు లాస్ట్ లో ఆ వోచర్ లో అమౌంట్ దగ్గర మనం చూపిస్తుంది ఎట్లా అంటే ఏం చూపిస్తుంది అంటే అక్కడ ఆ వోచర్ ఎంట్రీ లెవెల్లో లాస్ట్ లో మనం ఈ యొక్క క్యాల్కులేషన్ పర్సంటేజ్ ప్లస్ డీటెయిల్స్, రేట్ డీటెయిల్స్ అంటే హెచ్ఎస్ఎన్ కోడ్ అండ్ రేటు అవన్నీ ఎక్కడి నుంచి తీసుకున్నాం? రెజ్యూమ్ నుంచి తీసుకున్నావా, లేదంటే కంపెనీ నుంచి తీసుకున్నావా, గ్రూప్ నుంచి తీసుకున్నావా, స్టాక్ ఐటమ్ నుంచి తీసుకున్నావా చూపిస్తుంది. ఆ డీటెయిల్స్ చూపిస్తుంది. అర్థమైందా? అది అక్కడ చూపించేప్పుడు ఇప్పుడు మనం ఎక్కడా ఇవ్వలేదు అనుకుంటాం. చూడండి, కంపెనీ లెవెల్లో ఇవ్వలేదు, లెడ్జర్ లెవెల్లో ఇవ్వలేదు, మల్టిపుల్ లెడ్జర్ లేదు ఇవ్వలేదు, స్టాక్ ఐటమ్ లెవెల్లో ఇవ్వలేదు, స్టాక్ గ్రూప్కి చేసి అది ఇవ్వలేదు, సర్వీసెస్ ఎక్స్పెన్స్ ఇన్కమ్స్ అక్కడ ఇవ్వలేదు, అలాగే చేసి క్లాసిఫికేషన్ చేయలేదు, ఏం చేయలేదు. ఏం చేయనప్పుడు ఎలా? ఏమి చేయకపోతే ఎలా? అలాంటప్పుడు చూడండి, ఇక్కడ చేస్తే చూడండి, ఇక్కడ మనం ఎటువంటివి క్రియేట్ చేయలేదు. ఇలాంటప్పుడు మనం ఎంట్రీ వేస్తే ఎలా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వౌచర్కి వెళ్దాం. వౌచర్కి వెళ్తే ఇక్కడ చూడండి, ఈ వౌచర్కి వెళ్ళినప్పుడు మనం గూడ్స్ పర్చేజ్ చేసాం. చూడండి, మనం చేంజ్ మోడ్కి వెళ్ళి ఐటమ్ ఇన్వాయిస్కి వెళ్దాం. మనం పర్చేజ్ చేద్దాం. సేల్స్ కూడా అంతే. F8 తీసుకొని పర్చేజ్ సపోజ్ 2255 అనుకున్నాం, తీసుకున్నాం. ఇప్పుడు పార్టీ మనం పర్చేజ్ చేయమంటే క్రియేటర్ కదా, తెలంగాణ స్టేట్ సి అంటే క్రియేటర్. తెలంగాణ స్టేట్లో క్రియేటర్ దగ్గర పర్చేజ్ చేసాం. ఇక్కడ మనం పర్చేజ్ చేసాం, క్రియేట్ చేస్తాం కదా. సో ఇక్కడ చేసినప్పుడు ఇక్కడ అన్ని డీటెయిల్స్ ఖచ్చితంగా ఇవ్వాలా, స్టేటు అన్ని కరెక్ట్గా ఇవ్వాలి. చెప్పాను కదా, అది లేకుండా ఎర్రర్స్ వస్తాయి మనకి. అది అలాగే దాని తర్వాత పర్చేజ్కి వచ్చిన తర్వాత పర్చేజ్లో ఎటువంటి డీటెయిల్స్ ఇవ్వము, ఎటువంటి డీటెయిల్స్ గూడ్స్కి ఇవ్వము. అలాగే మనం ఎక్కడ మనం ఇవ్వలేదు అన్నమాట. కాబట్టి దీన్ని యాక్సెప్ట్ చేసినాం. పర్చేజ్కి వచ్చినాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐటమ్ తీసుకున్నాను. ఇప్పుడు ఐటమ్ డి తీసుకుంటాను 28%. ఓకేనా? ఇప్పుడు ఐటమ్ డి ఉంది. ఐటమ్ డి ఏ ఐటమ్ పర్లేదు, ఐటమ్ ఏనే తీసుకున్నాం అనుకో. ఇప్పుడు ఐటమ్ ఏ ఉంది, మనం 2 క్వాంటిటీ పర్చేజ్ చేసాం 2000 రూపీస్. సరేనా? ఇప్పుడు మనం ఎక్కడ ఇవ్వలేదు. కాబట్టి ఇప్పుడు లాస్ట్ లో ఇది అడుగుతుంది కదా, ఇది ఇక్కడ చూపిస్తుంది. చూడండి, మనం ఎక్కడ ఇవ్వలేదు కాబట్టి నాట్ అవైలబుల్ ఎక్కడ ఇవ్వకపోతే మనం ఇలాగే యాక్సెప్ట్ చేసినట్టు. చూడండి, సిజిఎస్టి అమౌంట్ క్యాల్కులేట్ కాదు, అది ఐజిఎస్టీ అయినా సరే అది కాదు. జిజిఎస్టి అప్లికబుల్ కాదు. కాబట్టి సిజిఎస్టి అది అప్లికబుల్ క్యాల్కులేట్ కాలేదు. ఎందువల్ల? మనం ఎక్కడా ఇవ్వలేదు కాబట్టి క్యాల్కులేట్ కాలేదు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఎక్కడా ఇవ్వకపోతే లాస్ట్ లో ఈ ఎంట్రీ, దీన్నే వౌచర్ ఎంట్రీ లెవెల్ అంటాం. ఇదే వౌచర్ ఎంట్రీ అది. దీన్ని యాక్సెప్ట్ చేస్తే వౌచర్ ఎంట్రీ అవుతుంది. కాబట్టి ఇక్కడ వచ్చి ఇక్కడ స్పెసిఫై హియర్ అని చెప్పి, ఫర్ ఎగ్జాంపుల్ ఐటమ్ ఏ కదా, సో ఐటమ్ ఏ ఉంది, దాని రేటు 5% అనుకోండి, 5%. దాని తర్వాత కిందకు వచ్చి దాని యొక్క స్పెసిఫై హియర్ హెచ్ఎస్ఎన్ కోడ్, ఇది 1111. ఇక్కడ మనం ఇస్తే ఆటోమేటిక్ గా తీసుకుంటుంది. ఇక్కడ ఇచ్చేసాం, ఇస్తే సిజిఎస్టీ తీసుకుంది. అలాగే హెచ్జిఎస్టీ ఆటోమేటిక్ గా క్యాల్కులేట్ అయింది. 5% కదా, 5% అంటే 4000 లో 5% 200. 200 అంటే 100. ఈ విధంగా మనం ఎంటర్ చేస్తాము. అదే విధంగా ఏ ఐటమ్ అయినా సరే, ఒకవేళ 2 ఐటమ్ ఉందనుకుంటాం. 2 ఐటమ్ ఉన్నప్పుడు ఇదేంటి, దీని తర్వాత 2 ఐటమ్, సపోజ్ ఐటమ్ సి తీసుకుందాం అంటే 18%. ఐటమ్ సి సరే, ఇటువంటి ఐటమ్ సి కదా. ఈ ఐటమ్ సి క్రియేట్ చేసినప్పుడు కూడా మనకి ఏమి ఇవ్వలేదు కదా, ఇక్కడికి వచ్చి ఐటమ్ సి సారీ ది ఎందుకోసం చెప్పండి. ఇలా ఇక్కడ క్వాంటిటీకి రాకుండా డైరెక్ట్ గా అమౌంట్కి వెళ్ళిపోతుంది. ఇది మాత్రం క్వాంటిటీకి వచ్చింది, అమౌంట్కి వెళ్ళింది. కారణం ఏంటంటే చూడండి, ఐటమ్ క్రియేట్ చేసినప్పుడు చూడండి
క్వాంటిటీ తీసుకోవాలి, క్వాంటిటీ యూనిట్స్ తీసుకోవాలి. అప్పుడే ఈ యొక్క లెవెల్కి ఇక్కడికి వస్తుంది క్వాంటిటీకి. ఎటువంటి దీంట్లో మనం క్వాంటిటీ తీసుకోలేదు, అంటే యూనిట్ ఇవ్వలేదు. కాబట్టి యూనిట్ ఇవ్వాలి కదా, యూనిట్ అప్లికబుల్ ఇచ్చేస్తాం. దీంట్లో దేంట్లో ఎక్కడ ఇవ్వాలి, యూనిట్ ఇచ్చుంటాం క్రియేట్ చేసినప్పుడు, కానీ హెచ్ఎస్ఎన్ డీటెయిల్స్ ఏమి ఇవ్వలేదు. కాబట్టి ఇప్పుడు వచ్చింది. సో 2,000 అనుకుంటాం. ఇక్కడ అడుగుతుంది, దీనికి ఎక్కడ ఇవ్వలేదు. కాబట్టి స్పెసిఫై హియర్ రేట్ వచ్చి ఎంత, ఐటమ్ నంబర్ సి కాబట్టి 18%. ఐటమ్ నంబర్ సి 18%. స్పెసిఫై హియర్ సి అంటే 333 ఇచ్చాము, అయిపోతుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ట్యాక్సిబుల్ ఇచ్చేసినాం. నిమిషం ఇచ్చాం. సరే, అది కరెక్టే. సరే, మనం పొరపాటు పడ్డాం. కరెక్టే. చూడండి, దీనికి వచ్చి 4,000, ఈ 4,000కి వచ్చి 5%. 4,000 ఇంటూ 5% అంటే 200 డివైడ్ బై 2. సో 100. సో దీనికి వచ్చి 4,000 ఇంటూ 18%. 18% 720/2 360 ప్లస్ 100 460 సరిపోయింది. ఓకే, ఏం పొరపాటు పడ్డాను, సారీ. సో ఈ విధంగా మనం ఇక్కడ ఇచ్చాము, లాస్ట్ లో ఇచ్చాము. సో ఈ విధంగా మనం ఎక్కడ ఇవ్వకపోతే డీటెయిల్స్ లాస్ట్ లో ఇవ్వచ్చు. ఇప్పుడు మనం ఇందాక మార్చాం కాబట్టి ఈ విధంగా అడిగితే ఓ అంటే ఓ ఉన్నట్టయితే వై ఓ ఉంటే ఓ నొక్కాలి, సెకండ్ యూ ఉంటే యూ నొక్కాలి. ఓకే, సో ఈ విధంగా మనం ఇస్తాం. ఇది ఏదైనా సరే. అలాగే సర్వీస్ కూడా, సర్వీస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం స్టాక్ ఉంది, ఒక్కొక్క ఐటమ్కి ఒక రేట్ ఉంటుంది, సరేనా? అలాగే ఈ యొక్క సర్వీస్కి సంబంధించి ఏదేమిటాము ఇన్కమ్స్ అండ్ ఎక్స్పెన్సెస్, వాటిల్లో మనం రేట్ వైజ్ గా మనం మెయింటైన్ చేయాలి. ఎక్స్పెన్సెస్ ఏం చేస్తాం, ఎక్స్పెన్సెస్ పేరు రాస్తాం, ఎంటర్ చేస్తాం. సపోజ్ ఒకే ఎక్స్పెన్స్ లో 2-3 రేట్లు ఉన్నాయనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తే, ఇప్పుడు ఆడిటర్ ఫీజు ఒకే పర్సెంట్, అట్లా కాకుండా స్టేషనరీ పర్చేజ్ చేసాం. దాన్ని ఏం చేస్తాం, స్టేషనరీలో చాలా రకాల ఐటమ్స్ పర్చేజ్ చేస్తాము, చాలా రకాల ఐటమ్స్ పర్చేజ్ చేస్తాం. వాటిల్లో అన్ని ఒకే రేట్లు ఉండొచ్చు, లేకపోతే వాటిల్లో ఈ స్టేషనరీలో కొన్ని ఐటమ్స్ వేరే రేట్లు ఉండొచ్చు. వాడు వేస్తాడు, బిల్లు అంతా ఒకటే బిల్లు వేసిస్తాడు. వాడికి స్టాక్ కాబట్టి సెలర్కి వాడు ఐటమ్ వైజ్ బిల్లు రాసి దాని రేట్ వేసి ట్యాక్స్ క్యాలిక్యులేట్ మనకి ఇస్తాడు. కానీ మనం ఏం చేస్తాం, పెన్సిల్, పెన్లు, పేపర్లు ఇట్లా రాసుకున్నాం కదా, అన్ని కలిపి ఏమంటాం, అన్ని కలిపి స్టేషనరీ ఎక్స్పెన్సెస్ అని రాసుకుంటాం. స్టేషనరీ ఎక్స్పెన్సెస్ రాసుకుంటాం, పర్చేజ్ చేసాం. సో స్టేషనరీ ఎక్స్పెన్స్ రాసుకుంటాం, కానీ లిక్విడ్ స్టేషనరీ ఎక్స్పెన్సెస్. కానీ దాంట్లో చాలా రేట్లు ఉన్నప్పుడు 2-3 రేట్లు ఉన్నాయనుకుంటే అప్పుడు స్టేషనరీ ఎక్స్పెన్సెస్ 5%, స్టేషనరీ ఎక్స్పెన్స్ అట్లా చెప్పి మనం విడివిడిగా ఓపెన్ చేయాలి అకౌంట్. అలా ఓపెన్ చేయకుండా ఒట్టి స్పెసిఫిక్ స్టేషనరీ ఎక్స్పెన్సెస్ అకౌంట్ ఒకే లెక్చర్లో చాలా రేట్లు ఇవ్వచ్చు. అలా ఇవ్వాలంటే ఈ మోచర్ ఎంట్రీ లెవెల్లో మనం యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పర్చేజ్ చేస్తున్నాం స్టేషనరీ. ఇప్పుడు వచ్చేది స్టేషనరీ అనేది ఎక్స్పెన్స్ సంబంధించింది కాబట్టి సర్వీస్కి సంబంధించిన సర్వీస్ అంటే దాంట్లో ఐటమ్స్ ఉంటాయి. అయినా అది వచ్చి గూడ్స్ ఐటమ్ ఇన్వాయిస్ అంటే గూడ్స్ అంటే రీసేల్ కోసం పర్చేజ్ చేసే గూడ్స్ కి ఐటమ్ ఇన్వాయిస్, దాని మిగిలిన బ్యాలెన్స్ ని మనం స్టాక్ లో చూపిస్తాము. అదే అకౌంటింగ్ ఇన్వాయిస్ అంటే సర్వీసెస్. అలాగే సర్వీస్ కోసం సర్వీసెస్ మనం యూజ్ చేసుకోవడం కంపెనీలో, అటువంటి వాటి కోసం యూజ్ చేసిన సర్వీస్ స్టేషనరీ లాంటివి, అది గూడ్స్ కాదు, తిరిగి అమ్మడానికి కాదు, యూజ్ చేసుకోవడానికి. కాబట్టి అకౌంటింగ్ ఇన్వాయిస్ తీసుకుంటాం. అకౌంటింగ్ ఇన్వాయిస్ తీసుకొని ఇక్కడ పార్టీ ఎక్కడ పర్చేజ్ చేద్దాం అనుకుంటాం. సపోజ్ క్యాష్ కే పర్చేజ్ చేసాం అనుకుంటాం, క్యాష్ కి పర్చేజ్ చేసాం. సపోజ్ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, స్టేషనరీ ఎక్స్పెన్సెస్ కొన్నాం కాబట్టి స్టేషనరీ ఎక్స్పెన్సెస్ క్రియేట్ చేస్తాం. స్టేషనరీ ఎక్స్పెన్సెస్ అని క్రియేట్ చేస్తాం. ఇదేంటి ఆల్రెడీ ఉంది. ఓకే, చూడండి, స్టేషనరీ ఎక్స్పెన్సెస్ క్రియేట్ చేస్తున్నాం. ఈ స్టేషనరీ ఎక్స్పెన్స్ అనేది కంట్రోల్ క్రియేట్ చేస్తున్నాం. ఇక్కడ ఇది క్రియేట్ చేస్తున్నాం. స్టేషనరీ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఇక్కడ మనం రేట్ ఉంది, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, స్టేషనరీ ఎక్స్పెన్సెస్. సర్వీస్ మాత్రం సర్వీస్ దాంట్లో ఇవ్వాలన్నాం, కానీ స్టేషనరీ ఒకే ఎక్స్పెన్స్ కి చాలా రేట్లు ఉన్నాయి. అంటే 2-3 ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి మనం
సర్వీస్ ఎక్స్పెన్స్ అని రాస్తాం అంతే. కాబట్టి దీనికి ఎక్కడ ఇవ్వకుండా మనం తీసుకొని ఇక్కడ చూసి ఇప్పుడు దాంట్లో సపోజ్ 3 రకాల ఐటమ్స్ ఉన్నాయి. 3 రకాలకు వేరే వేరే సబ్సిడీ ఒక ఐటమ్ అది మొత్తం కలిపి ఒక ఐటమ్ 1500. అలాంటప్పుడు ఇక్కడ తీసుకొని చూడండి ఇక్కడ ఏం ఉండదు కదా రేటు. ఇప్పుడు ఏం చేయాలి మనం ఇక్కడ ఇవ్వాలి. ఏం చేయాలా ఇక్కడ దీనికి సంబంధించి ఇక్కడ ఇస్తాం స్పెసిఫై ఇయర్ అని చెప్పి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 18% అనుకుందాం, 12% అనుకుందాం, 12% అని ఇస్తాం. అలాగే దీనిలో లోకల్ పర్చేజెస్ ఎగ్జామ్ట్ అనమాట. అది దాని తర్వాత ఎగ్జామ్ట్ లోకల్ పర్చేజెస్ ట్యాక్సిబుల్ ఉంది పైన ఉంది. సో ట్యాక్సిబుల్. ఆ తర్వాత కిందకు వచ్చి హెచ్ఎస్ కోడ్ వాడు మనకు బిల్లు ఇచ్చింటాడు. ఏ ఐటమ్ హెచ్ఎస్ కోడ్ ఏదో దీనికి 1133 అనుకున్నాం. 1133 ఫస్ట్ దానికి అవన్నీ ఉండవది. మళ్ళా ఇది ఎక్స్పెన్స్ ఒక్కటే కానీ మళ్ళీ స్టేషన్ ఎక్స్పెన్స్ కలెక్ట్ తీసుకోవాలి. స్టేషన్ ఎక్స్పెన్స్ తీసుకొని ఇది సపోజ్ 1000 రూపీస్ అనుకుంటుంది. 1000 రూపీస్ దీనికి కూడా నాట్ అవైలబుల్. సో స్పెసిఫై హియర్ ట్యాక్సిబుల్. ఇది వచ్చి దీనికి వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ 12% తీసుకున్నాం కదా, దీనికి 18% ఇస్తున్నాం. 18% ఇక్కడ వచ్చి స్పెసిఫై హియర్ హెచ్ఎస్ వచ్చి 3366 అనుకుందాం. ఎగ్జాంపుల్ తీసుకుంటాం. ఇది వచ్చి 500, ఇది వచ్చి 1000 రూపీస్ దానికి ఇచ్చేసాం అయిపోయింది. నెక్స్ట్ ఇంకో ఐటమ్ తీసుకు మళ్ళీ స్టేషన్ ఎక్స్పెన్స్ ఇంకొక రేట్ ఉంది. ఈ స్టేషన్ ఎక్స్పెన్స్ తీసుకున్నాం. దీనికి వచ్చి 500 రూపీస్. దీనికి వచ్చి స్పెసిఫై హియర్ దీనికి వచ్చి 5% అనుకుందాం. 5% దీనికి స్పెసిఫై హియర్ ఇక్కడ వచ్చి 4466 ఎగ్జాంపుల్ తీసుకుంటాం. ఇక్కడ ఎక్స్ సర్వీసెస్ కు ఈ ఐటమ్ ఇన్వాయిస్ లో ఇవెంత అయిన వెంటనే మనం ట్యాక్స్ వేయాలి. సిజిఎస్టి క్యాష్ ఇక్కడ ఎగ్జాంపుల్ వచ్చింది మనకి. సారీ ఇక్కడ ట్యాక్సిబుల్ లోకల్ పర్చేస్ ట్యాక్సిబుల్ తీసుకోవాలి. అది వాడు ఎగ్జాంపుల్ తీసుకున్నది. అది నెక్స్ట్ రెండవది దానికి కూడా వచ్చినట్టు ఇక్కడ లోకల్ పర్చేస్ సిస్టమ్ ఇన్క్లైడ్ లోకల్ పర్చేస్ ట్యాక్సిబుల్ తీసుకోవాలి. అది కరెక్ట్ తీసుకుంటుంది. దీంట్లో తప్పు తీసుకుంది. దీంట్లో అయిపోయింది. లోకల్ పర్చేస్ సిస్టమ్ ఇన్క్లైడ్ లో లోకల్ పర్చేస్ ట్యాక్సిబుల్ తీసుకుంటే అయిపోయింది. ఇప్పుడు మనకి సిజిఎస్టి లోకల్ పర్చేస్ ట్యాక్సిబుల్ సిస్టమ్ ఇన్క్లైడ్ ఒక్క నిమిషం చూద్దాం. ఓకే, మనం ఇక్కడ చూసినప్పుడు మనం చిన్న పొరపాటు చేసాం. ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ క్యాష్ కాకుండా పార్టీ తీసుకోవాలి. ఎందుకంటే పార్టీ నేమ్ దగ్గర మనం పర్చేస్ ఎక్స్పెన్సెస్ పెట్టినప్పుడు పార్టీ పేరు తీసుకుంటాం. ఇక్కడ ఆ పార్టీ దగ్గర నుంచి మనం బిల్ తీసుకున్నాం. ఎందుకంటే మనకి ఇది రావాలి కదా. మనకి ఏమంటాం అంటే మనకి ఫస్ట్ ఇది రావాలి. ఇక్కడ ఏంటంటే క్యాష్ తీసుకున్నామంటే చూడండి ఇక్కడ క్యాష్ అని వస్తుంది. ఈ క్యాష్ దగ్గర మనం క్యాష్ కాకుండా ఆ వ్యక్తి దగ్గర నుంచి మనం పర్చేజ్ చేస్తే మనకి ట్యాక్స్ కట్టేవాడే మనకి ఐటీసీ రావాలి. కాబట్టి చూడండి ఎక్స్ అనుకో క్రెడిటార్ తీసుకున్నాం. తీసుకున్న తర్వాత చూడండి స్టేషనరీ తీసుకున్నాం 1500. ఇక్కడ సెలెక్ట్ హియర్ తీసుకుంటే ఇక్కడ చూడండి ఇక్కడ ఆటోమేటిక్ గా సిస్టమ్ ఇన్ఫోర్డ్ లో ఇక్కడ ఏం సెలెక్ట్ ఆటోమేటిక్ అదే తీసుకుంటుంది. సిస్టమ్ ఇన్ఫోర్డే రావాలి. ట్యాక్సిబుల్ అవన్నీ రాకూడదు. సో సిస్టమ్ ఇన్ఫోర్డ్ తీసుకుంటే చూడండి లోకల్ సేల్స్ ట్యాక్సిబుల్ అని వస్తుంది. ఇది వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ 5% అనుకుంటాం. ఇక్కడ తీసుకుంటే సపోజ్ 3366 తీసుకున్నాం. ఇది అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ స్టేషనరీ ఎక్స్పెన్సెస్ తీసుకుంటాం. ఈసారి 1000 రూపీస్ తీసుకున్నాం. ఈ 1000 రూపీస్ మళ్ళీ స్పెసిఫై హియర్ రేటు లోకల్ ట్యాక్సిబుల్. సో ఇక్కడ వచ్చి 12% తీసుకున్నాం. లేకుంటే 12% తీసుకున్నాం. ఇక్కడ వచ్చి హియర్ ఇది వచ్చి సామాన్యంగా ఒకటే ఉండొచ్చు. వేరే అయితే సపోజ్ 4466 అనుకుంటాం. ఒకటే ఇస్తాం. ఒకటైతే రెండు కలిపి ఇచ్చేయచ్చు. 12% రేట్ వేరే కాబట్టి మనం రేట్ వేరే ఇవ్వాలి. దాన్ని మనం ఇచ్చేయచ్చు. ఓకే, నెక్స్ట్ స్టేషనరీ ఎక్స్పెన్సెస్ మళ్ళీ ఇప్పుడు వచ్చి 500 రూపీస్ తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది స్పెసిఫై హియర్ ఇది వచ్చి 18% అనుకున్నాం. 18% స్పెసిఫై హియర్ ఇక్కడ 6633 అనుకున్నాం. సో ఈ విధంగా తీసుకున్నాం. దాని తర్వాత సిజిఎస్టి జిఎస్టి. ఎందుకంటే తీసుకుంటే మనకు ఐటీసీ రావాలి కదా. అది తీసుకుంటే అతనికి మనం నంబర్ ఇచ్చి ఉంటాం. సరేనా? క్యాష్ లో తీసుకున్నాం అనుకో, క్యాష్ తీసుకున్నా పర్వాలేదు. సపోజ్ ఇక్కడ మనం క్యాష్ కానీ తీసుకున్నట్లయితే
క్యాష్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ వస్తుంది కదా, ఈ క్యాష్ నుంచి మనకి ఎట్లా వస్తుంది, ఎవరి దగ్గర నుంచి రావాలి మనకి ఐటీసీ కార్డు. ఒకవేళ క్యాష్ అక్కడ క్యాషే ఉంటుంది, ఇక్కడ మనం పార్టీ పేరు వేయాలి, ఇక్కడ రిజిస్టర్డ్ వేయాలి. ఎందుకంటే మనం పర్చేజ్ చేసేవాటి ట్యాక్స్ రిజిస్టర్డ్ పర్సన్ అయితే మన ట్యాక్స్ యాడ్ చేస్తుంది కాబట్టి రిజిస్టర్డ్ అని చెప్పి రిజిస్ట్రేషన్ నంబర్ ఇవ్వాలి, వ్యక్తి పేరే ఉండాలి. వాళ్ళు ట్యాక్స్ చేస్తున్నారంటే ఇది మనం సేల్ చేసేటప్పుడు పర్లేదు, క్యాష్ సేల్ చేస్తే మనం క్యాష్ అయినా క్రియేట్ అయినా మనం వసూలు చేస్తాం. వాడు ఎవడైనా కానీ క్యాష్ ఇచ్చి పర్చేజ్ చేసినా మన దగ్గర దానికి మనం ట్యాక్స్ వసూలు చేస్తాం. కాబట్టి సేల్స్కి మాత్రం క్యాష్ తీసుకోవచ్చు, పర్చేజ్కి మాత్రం క్యాష్ తీసుకుంటే లోపల పార్టీ డీటెయిల్స్ లో ఆ వ్యక్తి పేరు ప్లస్ ట్యాక్స్ డీటెయిల్స్ ఉండాలి, జిఎస్టీ నెంబర్. అప్పుడే వాడు మన దగ్గర ట్యాక్స్ తీసుకుంటే అంటే అర్థం ఏంది, వాడు రిజిస్టర్డ్. కాబట్టి క్యాష్ లో సేల్ చేసినప్పుడు రిజిస్టర్డ్ అయినా అన్రిజిస్టర్డ్ అయినా మనం కలెక్ట్ చేస్తాము. కాబట్టి మనం ఏం చేసాము, ఈ విధంగా తీసుకుంటే అయిపోయింది. లాస్ట్కి వచ్చేసాం. సో లాస్ట్లో ఈ విధంగా మనం సెలెక్ట్ చేసాం, యాక్సెప్ట్ చేస్తాం. ఈ విధంగా సర్వీస్ అయినా సరే ఈ విధంగా మనం ఐటమ్ ఇన్వాయిస్ లో లాస్ట్ లో వేరే రేట్ ఇక్కడ ఇస్తాం అనమాట. కానీ ఒకే ఎక్స్పెన్స్ ఇస్తాం. కాబట్టి మనం లెడ్జర్ తీసుకున్నట్లయితే స్టేషన్ ఎక్స్పెన్సెస్ లో మొత్తం కనపడతాయి. చూడండి, స్టేషన్ ఎక్స్పెన్సెస్ లోనే మొత్తం కనపడతాయి. ఇక్కడ చూడండి, డిఐఎల్ స్టేషన్ ఎక్స్పెన్సెస్ తీసుకుంటే చూడండి మొత్తం 3000 అంటే 1500 1500 మొత్తం 1000 మొత్తం ఒకటే అమౌంట్ 3000 రూపీస్ కనబడుతుంది. ఇది ఎంటర్ చేస్తే అప్పుడు మనకి డీటెయిల్స్ కనబడతాయి. సో ఈ విధంగా మనం చేస్తాం. దీన్ని ఏమంటామంటే దీన్ని మనం లాస్ట్ వన్ వోచర్ ఎంట్రీ లెవెల్ అంటాం. దాని తర్వాత చూడండి నెక్స్ట్ ఐటమ్ వచ్చి మోడిఫై జిఎస్టీ ఆర్ హెచ్ఎస్ఎన్ డీటెయిల్స్ డ్యూరింగ్ వోచర్ ఎంట్రీ. మనం వాటిని ఎలా ఎంటర్ చేస్తాం, డ్యూరింగ్ వోచర్ ఎంట్రీ చేసేటప్పుడు మనం ఈ యొక్క వాటిని మోడిఫై ఎలా చేస్తాము, కంపెనీ లెవెల్లో చేయొచ్చు, స్టాక్ లెవెల్లో గ్రూప్ కానీ ఐటమ్ కానీ, కంపెనీ లెవెల్ లెడ్జర్ ఏది మల్టిపుల్ లెడ్జర్ అయినా సరే, స్టాక్ గ్రూప్ అయినా స్టాక్ ఐటమ్ అయినా వోచర్ ఎంట్రీ లెవెల్లో ఎప్పుడైనా మనం చేంజెస్ చేయొచ్చు. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, నేను వేరే కంపెనీ తీసుకుంటాను. వేరే కంపెనీ తీసుకొని దీంట్లో మామూలు ఫస్ట్ నుంచి పడుతున్నాం కదా, ఆ కంపెనీ తీసుకున్నాం. ఇప్పుడు దీంట్లో చూడండి, ఇప్పుడు మామూలుగా ఎప్పుడైనా సరే మనం డే బుక్ వెళ్తాం. ఎప్పుడైతే ఆల్టరేషన్ అంతా డే బుక్ వెళ్తుంది. డే బుక్ లో మనకి పర్చేజ్ సేల్స్ మొత్తం ఉన్నాయి. ఇప్పుడు మనం ఎంటర్ చేసుకుంటే సపోజ్ ఇప్పుడు మనం దీన్ని ఎంటర్ చేసాం. ఎంటర్ చేసినప్పుడు సేల్స్ అనేది ఏంటిది, కామన్ లెడ్జర్. సపోజ్ కంపెనీ కంపెనీలో మనం ఇక్కడ ఈ కంపెనీలో ఫస్ట్ మనం క్రియేట్ చేసినప్పుడు ఇక్కడ దీంట్లో ఎస్ అని చెప్పి సింగిల్ ఐటమ్ అయితే ఇచ్చుంటాము. ఒకవేళ ఇచ్చుంటే ఇక్కడ ఇప్పుడు మనం స్పెసిఫై చేసేద్దాం. స్పెసిఫై హియర్ అని చెప్పి ఇది ఇచ్చాం అనుకుందాం కింద ఇక్కడ స్పెసిఫై హియర్ అని చెప్పి ట్యాక్సిబుల్ 18% ఇచ్చినాం. ఇంతకుముందు ఇచ్చుందాం అనుకున్నాం. అలా ఇచ్చినప్పుడు లెడ్జర్లోకి ఐటమ్ పోతాయి. ఇక్కడ ఆపరేషన్ చేయాలంటే ఏమి లేదు, స్పెసిఫై హియర్ ఉంది ఆల్రెడీ తీసుకొని దీన్ని ఏదో నంబరు అట్లా మార్చేస్తాం. ఏ రోజు నుంచి మారుస్తున్నాం అది అడుగుతుంది. అలాగే దాని ప్రకారం 18 కాకుండా 15 అనుకోండి, 15 ఈ విధంగా మనం మార్చేసి 15 రాశారు. 12%, 15 లేదు 12% అనుకుంటే 12% ఏ రోజు నుంచి. ఈ విధంగా మనం ఇక్కడ లెడ్జర్ ఏమంటాం, దీన్ని ఏమంటాం, దీన్ని తీసేద్దాం. నాట్ డిఫైన్డ్ దీంట్లో. సో ఈ విధంగా మనం ఏం చేస్తాం, కంపెనీ లెవెల్లో చేయొచ్చు. లెడ్జర్ లెవెల్ అంటే నెక్స్ట్ లెడ్జర్ లెవెల్ అంటే అర్థం ఏంటంటే మనం సపోజ్ మల్టిపుల్ లెడ్జర్స్ క్రియేట్ చేస్తున్నాం. మల్టిపుల్ లెడ్జర్స్ సింగిల్ లెడ్జర్ అయితే మనకి ఇచ్చి మల్టిపుల్ లెడ్జర్స్ ఇది ఉంది. దీంట్లో రేట్ అయితే 5% కరెక్టే, కానీ కోడ్ తప్పు. లేదా పర్చేజ్ 5% మనం హెచ్ఎస్ కూడా తప్పించాం. సో 1112 కాదు 1122 అనుకున్నాం. సారీ 1111 కాదు 1122 అనుకున్నాం. సో ఇట్లా మనం ఆల్రెడీ స్పెసిఫై హియర్ ఉంది కదా, స్పెసిఫై హియర్ కాకుండా మనకి సపోజ్ చూడండి గ్రూప్ లెవెల్కి వెళ్ళాం. గ్రూప్ లెవెల్లో మనకి ఇచ్చాం, సరేనా. ఈ గ్రూప్ లెవెల్లో మనం ఇచ్చిన తర్వాత మనం ఎంట్రీ వేసేటప్పుడు చూడండి, మనం పర్చేజ్ చేసాం. గ్రూప్ లెవెల్లో మనం పర్చేజ్ చేసాం అనుకుంటే
సపోజ్ ఇక్కడ మనం గ్రూప్ లెవెల్లో కనుక క్రియేట్ చేసినట్లయితే ఇక్కడ చేద్దాం, గ్రూప్ లెవెల్ అనుకుంటా. ఇక్కడ ఉంటుంది గ్రూప్ లెవెల్ సేల్స్ గ్రూప్ లెవెల్ వచ్చేసాం మనం. సపోజ్ మనం గ్రూప్ లెవెల్ చేసినట్టయితే గ్రూప్ లెవెల్లో చేసినట్టయితే ఇక్కడ మనం ఏం చేస్తామంటే దీనికి ఇక్కడ గ్రూప్ ఇచ్చుంటాం. గ్రూప్ ఇచ్చుంటే ఆ గ్రూప్ లెవెల్ ఎంతో ఇచ్చుంటామో అది ఇక్కడికి వచ్చేసింది, ఇక్కడ ఇస్తాం. ఇక్కడ ఎక్కడైనా సరే మనం చేయాలంటే చూడండి, యాజ్ పర్ కంపెనీ స్టాక్ గ్రూప్ నుంచి వచ్చింది ఇక్కడికి, ఇది మనం ఇస్తాం. ఇది కాబట్టి స్పెసిఫైయర్ మళ్ళీ ఇచ్చామంటే అక్కడ మనం మార్చేయచ్చు, సరేనా. అలాగే ఇక్కడ ఆల్రెడీ ఈ గ్రూప్ ఇచ్చిన దగ్గర గ్రూప్ నుంచి వచ్చింది అనుకోండి, ఇక్కడికి గ్రూప్ నుంచి వస్తే అప్పుడు మనం గ్రూప్ నుంచి వచ్చింది ఇప్పుడు స్పెసిఫై హియర్ అని చెప్పి కిందకు వచ్చి ఆ రేట్ని మార్చేయచ్చు. అలాగే సపోజ్ ఎంట్రీ లెవెల్ అన్ని చేసాం, బాగానే ఉంది. ఇంత చేసిన తర్వాత లాస్ట్లో ఇక్కడ ఎంట్రీ లెవెల్కి వచ్చాం, ఐటమ్ 1 ఇక్కడ వచ్చినప్పుడు ఇక్కడ నాట్ అవైలబుల్ ఎక్కడ ఇవ్వాలి మనం అదే ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ చూపిస్తుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ మల్టిపుల్ లెడ్జర్లో ఇచ్చాం. మల్టిపుల్ లెడ్జర్లో ఇచ్చినప్పుడు ఆ లెడ్జర్లో మార్చొచ్చు. ఇక్కడ వచ్చాము, ఇక్కడ ఇచ్చిన తర్వాత ఇక్కడ వచ్చింది కదా. ఇప్పుడు ఇక్కడ కావాలంటే మనం ఇది ఉంది కదా, ఇక్కడ నుంచి వచ్చింది సేల్స్ లెడ్జర్ నుంచి వచ్చింది, స్పెసిఫై హియర్ అని చెప్పి తీసుకొని ఎక్కడైనా సరే మనం అంతకుముందు ఇచ్చుంటే మళ్ళీ ఇప్పుడు స్పెసిఫై హియర్ అని చెప్పి ఆ ఇచ్చిన దాన్ని మార్చవచ్చు. సో ఆ విధంగా మనం హెచ్ఎస్ఎన్ కోడ్ ఈ డీటెయిల్స్ ని కంపెనీ లెవెల్లో మార్చవచ్చు, లెడ్జర్ లెవెల్లో అంటే సర్వీస్ అయితే లెడ్జరు, గూడ్స్ అయితే మల్టిపుల్ లెడ్జర్ లెవెల్లో మార్చొచ్చు. అలాగే స్టాక్ ఐటమ్ అయితే స్టాక్ ఐటమ్ లో మార్చొచ్చు, స్టాక్ గ్రూప్ అయితే స్టాక్ గ్రూప్ లో మార్చొచ్చు, స్టాక్ గ్రూప్ నుంచి స్టాక్ ఐటమ్ ఎక్కడైనా సరే మార్చొచ్చు. అలాగే లాస్ట్ లో ఇక్కడ మార్చకుండా లాస్ట్ లో ఓచర్ ఎంట్రీ లెవెల్లో లాస్ట్ లో ఓచర్ యాక్సెప్ట్ ముందు ఆ అమౌంట్ దగ్గర అది చూపిస్తుంది, ఎక్కడి నుంచి మనకు వచ్చింది మనం మార్చుకోవచ్చు. ఈ విధంగా మనం ఏం చేయొచ్చు, ఎక్కడైనా సరే అది స్పెసిఫై హియర్ అని చెప్పించి అంతకుముందు వేరే దగ్గర నుంచి వచ్చింది అది స్పెసిఫై హియర్ అని చెప్పించి మనం చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా. సో దాని తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ నెక్స్ట్ ఈ ఐటమ్ ఉంది. ఈ ఐటము ఈ రెండుకి కూడా సంబంధించింది. ఈ ఐటము రేపు తీసుకుందాం నెక్స్ట్ వీడియోలో. ఇదేంటంటే ఈ యొక్క సపరేట్ చాలా ఇంపార్టెంట్, ఇది చాలా ఇంపార్టెంట్, రేపు తీసుకుందాం దీన్ని. ఓకే, నెక్స్ట్ వీడియోలో తీసుకుందాం. ఓకే, ఇదోటి దాంతో ఈరోజు ముగిస్తున్నాను. ఇంతవరకు మనం నేర్చుకుంది జిఎస్టి రేట్ డీటెయిల్స్ అంటే రేట్ ప్లస్ హెచ్ఎస్ఎన్ కోర్స్. మనం ఈ యొక్క 3.0 నుంచి పైన ఏ వెర్షన్ అయినా సరే, ఏ రిలీజ్ అయినా సరే ఎన్ని దగ్గర మనం రేటు ఇవ్వచ్చు. అదే 2.1లో అయితే ఎక్కడ ఉండదు, ఒక దగ్గర సెటర్ ఆల్టర్ జిఎస్టీ అని ఉంటుంది. ఈ విధంగా ఏ డీటెయిల్స్ ఉండవు, డాష్ బోర్డు ఇట్లా ఉండదు. సెటర్ ఆల్టర్ జిఎస్టీ పెడితే హెచ్ఎస్ఎన్ రేట్ అడుగుతుంది. ఒక దగ్గర ఇస్తే అది వేరే దగ్గర తీసుకుంటుంది ఆటోమేటిక్ గా, కానీ ఎక్కడ మనకు కనిపించదు. దీంట్లో ఒక దగ్గర ఇస్తే అదే ఇంకో దగ్గర తీసుకున్నట్టు కనబడుతుంది కదా. లెడ్జర్ లెవెల్, గ్రూప్ లెవెల్, గ్రూప్ నుంచి వచ్చింది, కంపెనీ ఆర్ గ్రూప్, కంపెనీలో వచ్చి ట్యాక్స్ చూపిస్తుంది, గ్రూప్ లో ఇచ్చినా సరే గ్రూప్ నుంచి వచ్చింది అని చూపిస్తుంది. అట్లా దాంట్లో అవన్నీ చూపించు. ఈ యొక్క ఇది చాలా ఇంపార్టెంట్. ఇది కరెక్ట్ గా మీరు నేర్చుకున్నట్లయితే రికార్డింగ్ కరెక్ట్ గా వస్తుంది. కరెక్ట్ గా రికార్డ్ చేయాలి, అన్ని డీటెయిల్స్ కరెక్ట్ గా ఇవ్వాలి. రికార్డింగ్ కరెక్ట్ చేస్తే జిఎస్టీ రిపోర్ట్స్ కూడా కరెక్ట్ గా వస్తే మనం ఆ జిఎస్టీ రిపోర్ట్స్ చూసి మాన్యువల్ గా రిటర్న్స్ ఫైల్ చేయొచ్చు. లేదా మన జిఎస్టీ రిపోర్ట్స్ ఉంటే ఈ టాలీలో ఉండే జిఎస్టీ రిపోర్ట్స్ అన్ని కరెక్ట్ గా ఉంటే ఎవరు అన్సర్టన్ ట్రాన్సాక్షన్ కరెక్ట్ గా ఉన్నట్టయితే దీన్నే మనం ఆటోమేటిక్ గా డైరెక్ట్ గా జిఎస్టీ రిపోర్ట్లకి అప్లోడ్ చేసేయచ్చు. సో మాన్యువల్ గా ఫైల్ చేయొచ్చు, లేదా దాన్ని రిపోర్ట్ ని అప్లోడ్ చేసి ఫైల్ చేయొచ్చు. అది దాన్ని ఏమంటారంటే ఆఫ్లైన్ అంటారు, దీని ఆన్లైన్ లో మనం మాన్యువల్ గా చేస్తాం. అది వచ్చి ఆఫ్లైన్ అంటే దాన్ని అప్లోడ్ చేసి దాన్ని మనం చేస్తాము. ఓకే, ఈ విధంగా చేస్తాం. సో ఇది బాగా నేర్చుకుంటే ఈ వీడియోలు 4 అంటే ఫస్ట్ది మామూలే 2, 3, 4 ఈ భాగాలు 4, 3, 4, 2, 3, 4 ఈ 3 వచ్చి ఈ యొక్క రేట్లు ఎట్లా సెటప్ చేయాలి సంబంధించి బాగా నేర్చుకుంటేనే మీకు బాగా రికార్డింగ్ తప్పులు లేకుండా రికార్డింగ్ చేయొచ్చు. కాబట్టి బాగా నేర్చుకోండి. చివరి వరకు చూడండి ప్రతి వీడియోని, చివరి వరకు చూసి లైక్ చేయండి. అలాగే నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. నా వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఓకే, సో విష్ ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ వీడియో వెళ్తాం. బాయ్.